సో ఆ ట్రైన్ ఎగ్జాక్ట్గా 8 minutesలో ఇక్కడ ఈ స్టేషన్లో అయితే దిగేసిన. దీని పేరు కేకు కమాటా స్టేషను. ఇక్కడ నుంచి నా హోటల్ రూమ్ వచ్చేసి ఒక 6 minutes వాక్ అన్నారు. నాకు ఒక అతను చెప్పి ఆ బ్రిడ్జ్ పైన అట్లా వెళ్ళి ఎలివేటర్ ఎక్కేసి ఆ బ్రిడ్జ్ పైన అట్లా పోయి అటు వెళ్ళిపో అని చెప్పిండు. సో చూద్దాము. నాకు ఇష్టం ఇట్లా ఏదైనా కొత్త కంట్రీకి వచ్చినప్పుడు ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ చూస్తే అసలు ఎంత ఈరోజు అయితే 31 degrees ఉంది, క్లోజ్ టు చాలా ఎండ ఉంది. ఇంత ఎండలో కూడా ఇక్కడ జపనీస్ జనాలు తెగ బైకులు నడుపుతుర్రు అంటే మీరు నమ్మరు. ఇగో ఇప్పుడే వాక్ యువర్ బైసైకిల్ అంటే ఇగో ఇప్పుడే ఇంకో ఆమె వచ్చింది చూసిరా. ఎన్ని బైసైకిళ్ళు అంటే అన్ని బైసైకిళ్ళే నడుపుతుర్రు. బండ్లు అయితే చాలా తక్కువ కనపడుతున్నాయి. చూడండి ఇది ఒక మెయిన్ రోడ్డు. అసలు నాకైతే ఒక్క బండి కనిపిస్తలేదు, ఒక్క 2-wheeler కనిపిస్తలేదు. ఇది ప్రస్తుతానికైతే నేను ఈ ట్రిల్లీస్ కాఫీ వైఫై కనెక్ట్ అయినా. సో నేను ఎక్కిన ట్రైన్లో మాత్రం వైఫై లేదు. అది మన మెట్రో లాగా, మన హైదరాబాద్ మెట్రో లాగా ఇందాక నేను ఎక్కిన ట్రైను. దానికి డాలర్స్లో చూసుకుంటే $1.5 పడ్డది నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఈ కమాటా స్టేషన్కి రావడానికి. లగేజ్ అయితే ఇంతే. లగేజ్ ఎక్కుంటే మాత్రం మీరు రాలేరు. లగేజ్ ఎక్కుంటే మళ్ళీ ట్యాక్సీలు అట్లాంటివి వాళ్ళ కాస్ట్ ఎక్కువనే అవుతాయి అవన్నీ. సో ప్రస్తుతానికైతే ఈ గల్లీలు చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఎండ మాత్రం దంచేస్తుంది బాగానే. వామ్మో భలే ఉంది. అగోండి గొడుగులు, ఎవరి చేతిలో చూసినా గొడుగులు, మళ్ళా గొడుగులు కూడా కనిపిస్తున్నాయి. సో కాఫీకి మాత్రమే ఎక్కువ పడ్డది, సమ్ 650 అట్లా పడ్డది. సో $3 క్లోజ్ టు $4 పడ్డది కాఫీకి. సో కాఫీలు తాగకూడదని డిసైడ్ అయిపోయాను. ఇక ఇంకేమన్నా ఇక్కడ చాలా హెల్తీ డ్రింక్స్ ఉంటాయంట, అవేమన్నా ట్రై చేద్దాం. నా హ్యాట్ అయితే ఎక్కిచ్చేసిన. కైకు కమాటా స్టేషన్. కానీ గాలి బాగానే ఉంది యాక్చువల్గా. ఎండ కొడుతున్నా కూడా మస్తు విండి ఉంది. సో ఐ థింక్ ఐ విల్ బీ గుడ్ టు గో. చూడండి గొడుగు, చిన్న బుచ్చి గొడుగు, మ్యాచింగ్ గొడుగు పట్టుకొని ఆ కాఫీ షాప్లోకి వెళ్తుంది. సో అట్లా ఎవరిని చూసినా గొడుగులు అయితే ఉన్నాయి. జెల్ ఫ్లవర్ అంట, ఫ్లోరిస్ట్ 550 yen, 2 అయితే 880 yen. 550 yen అంటే క్లోజ్ టు $2.50 అట్లా. సో నేను ఇప్పుడు 3 కరెన్సీలు లెక్కెట్టుకుంటా ఉంటాను అనమాట ఇప్పుడు. సో ఇటు నుంచి నేను వచ్చిందో ఇటు వేరే రోడ్ ఉన్నట్టుంది, ఇటు ఇంకో వే. బట్ యా నేనైతే ఇటు వాక్ చేయాలి. సో పోతాం మెల్లమెల్లగా చూసుకుంటూ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హే శ్రద్ధ అయితే మా ఫ్రెండ్ కనిపించింది ఇక్కడ. సో ఇక్కడ నాకు ఇంతవరకు అయితే ఒక్కరు కూడా సిగరెట్ తాగుతూ అయితే ఇంతవరకు అయితే కనిపించలేదు. పొల్యూషన్ స్మెల్ కానీ, పొగ స్మెల్ కానీ ఇంతవరకు అయితే అసలు నథింగ్. లిటరల్ ఇగోండి ఈమె చేతిలో ఫ్యాన్ కూడా ఉంది. అయితే గొడుగులు, ఫ్యాన్లు, ఇట్లా పర్సనల్ ఫ్యాన్స్ పట్టుకొని తిరుగుతున్నారు. సో ప్రస్తుతానికి మా ఫ్రెండ్ కూడా సేమ్ హోటల్లో ఉంటుంది. సో